హలో. బిర్యానీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది చికెన్ కానీ మటన్ కానీ. వెజిటేబుల్ బిర్యానీలో కూడా చాలా రకాలు చేసుకునే ఉంటాం. ఈరోజు స్పెషల్గా పెసర పునుగులతో బిర్యానీ చేసుకుందాం. నానబెట్టుకున్న 1 కప్పు పొట్టు పెసరపప్పుని మిక్సీలో వేసుకొని ఇందులో కొంచెం అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక మూకిడిలో కొంచెం నూనె వేసుకొని ఆ పెసరపిండిని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పునుగుల్ని తీసి పక్కన పెట్టుకోండి. 2.5 కప్పుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, కొంచెం మసాలా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా మొత్తం అన్నానికి పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని అందులో 2 నుంచి 3 స్పూన్ల నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం జీడిపప్పు వేసి బాగా దోరగా వేపుకోవాలి. కొంచెం కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగం మొగ్గలు, కొద్దిగా అనాస పువ్వు కూడా వేసుకోవాలి. 2 యాలకులను కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. నేను చిన్న ఉల్లిపాయలను, పెద్ద ఉల్లిపాయ ఒకటి చీలికగా చేసి వేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత 1 స్పూను కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా పొడి వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యంలో కలిపిన మసాలా ఉన్న బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వేపించండి. ఇప్పుడు నేను తీసుకున్న 2.5 కప్పుల బియ్యానికి 6 కప్పుల వేడి నీటిని ఇందులో వేసుకున్నాను. బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఒక 30% ఉడికిన తర్వాత ఇందాక మనం వేసుకున్న పెసర పునుగులని కలపకుండా పైన మాత్రమే వేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 8 నుంచి 9 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.
తెలుసుగా ఏం చేయాలో. అదేనండి, కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.